కదా ఈసారి వండుకున్నాను చచ్చిపోతావు. బొక్కలే దీని మాట ఎవడంటాడు. అసలు వంట వండుకోవద్దంటే నువ్వు గుడ్లు వండుకుంటారా? గుడ్లు మీకు గోళీలు ఆడేసుకుంటారు నా కొడుకు. అనవసరంగా దీని గిన్నె తీసుకున్నా. సారీ నీ గిన్నె కడిగేసి ఇచ్చేస్తా. సారీ ప్లీజ్. నాకు ఆ గిన్నె వద్దు చెప్తున్నా, నాకు కొత్త గిన్నె కావాలి. కొత్తది కొనిచ్చేది నీకు? డబ్బులు అనుకుంటున్నావా చిల్ల పెంగులు అనుకుంటున్నావా? నువ్వు కనుక కొత్త గిన్నె కొనిలేదనుకో కోడి కూరలు కాకరకాయ రసం కలిపేస్తా. దొంగ సచ్చినోడా. కాకరకాయ రసం కలిపేదేంది? వెజ్ పిజ్జాలో నాకు ఏమైనా సజెస్ట్ చేయవా? నేను ఆర్డర్ పెట్టుకుంటే ఆకలేస్తుంది. నీ వెజ్ లో పిజ్జా కావాలా? అలా అయితే పెప్పరోని పిజ్జా పెట్టుకో, సూపర్ ఉంటది. మరి పెప్పరోని అంటే పంది తెలిసిన పందినా? నాకు ఏమైనా వెజ్ లో ఐటమ్స్ సజెస్ట్ చేయొచ్చు కదా, చాలా రోజులు అవుతుంది, ఒకటి బోర్ కొట్టేస్తుంది. వెరైటీగానే ట్రై చేయాలని. ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ట్రై చేయి, వెరైటీ ఉండిద్ది. ఒరే బర్రె సచ్చినోడా, నువ్వు మేసేది నా చెప్తావురా బర్రెనాయలా. అరే అందరం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్దాం రాండ్రా. అలా అయితే నువ్వు పని చేయి, ఇంట్లో నుంచి క్యారియర్ తెచ్చుకో. దొంగ సచ్చినోడు నేనంటే ఎప్పుడు చూడలేదు బేవర్స్ నాడు. ఓరి నీ అమ్మ బోన్ చేశాను ఇందని చావదేంగిద్రా. మీరు నా అకౌంట్ ఫాలో చేయకపోతే బోన్స్ ఎరగొడతా చెప్తున్నా. ప్లీజ్ ఫాలో చేయండి. మీ రూమ్ లో కూడా ఇలా వెజ్ అని సావగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి.